ఇంతకీ భాగవత సప్తాహం అంటే ఏమిటో తెలుసుకోవాలి. భాగవతము అని ఒక అద్భుతమైన పురాణం ఉన్నది. వేదవ్యాస మహర్షి మన కోసం ఇచ్చిన పురాణం అది. వ్యాసుడు విష్ణువు యొక్క అవతారం. శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు. ఆ 22 అవతారాల్లో ఒక అవతారం అంశావతారం వేదవ్యాసుడు. 17వ అవతారం అన్నారు భాగవతంలో. ఎన్నో అవతారం ఇది? 17. ఈ 17వ అవతారంలో సత్యవతికి పరాశరుడికి పుత్రుడిగా పుట్టి 18,000 శ్లోకములతో మనకి ఈ భాగవతాన్ని ఇచ్చాడు. అవి ఏమేమిటా పురాణాలు? నిజానికి ఆయన రాసిన 18 పురాణాలు: భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, శివపురాణం, అగ్ని పురాణం, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములనే పేర్లతో మొత్తం 18 పురాణములు వేదవ్యాసుల వారు అందించారు. ఇందులో భాగవతం అంటే దేవీ భాగవతము మరియు కృష్ణుడి చరిత్ర ఉన్న భాగవతం రెండూ కలిస్తేనే సంపూర్ణ భాగవతం. ఆ రెండింటిని విడదీస్తే వాడు అజ్ఞాని అన్నారు. అందుకే ఇటు భాగవతం అటు దేవీ భాగవతం రెండూ కూడా జీవితంలో వినవలెను. ఇలా 18 పురాణములు రచించిన ఆయన చిట్ట చివరిగా మనందరి కోసమని ఈ భాగవత పురాణాన్ని అందించాడు. ఇందులో 18,000 శ్లోకాలు ఉంటాయి, 12 స్కంధాలు ఉంటాయి. స్కంధం అంటే పార్ట్స్ అన్నమాట. మనం చాప్టర్స్ అంటామే ఇంగ్లీష్లో, సంస్కృతంలో వాటిని స్కంధములు అన్నారు. ఇలాంటి 12 స్కంధములు 18,000 శ్లోకాలతో కూడిన భాగవతాన్ని 7 రోజులు, 7 అంటాం కానీ 6 రోజులు పూర్తిగా ఉంటుంది. 7వ రోజు ఉదయంతో పూర్తి చేసి పారాయణ, దాని ఫలాన్ని ఇతరులకు ధారపోసే విధానమును సప్తాహము అంటారు. పారాయణ చేసే ముందు ఏం చేయాలన్నమాట? దానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారంగా పారాయణ చేస్తారు. ఈ పారాయణ ఫలాన్ని మీకు సమర్పిస్తున్నాము అని చేతిలో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు తులసిలో కానీ గంగలో కానీ కలిపేసి అందులో ఒక్క చొక్క శిరస్సును చల్లుకుంటే 18,000 శ్లోకములు మీరే పారాయణ చేసిన వారు అవుతారన్నమాట. దాన్ని ఫల సమర్పణము అంటారు. 18,000 శ్లోకములతో కూడిన ఈ భాగవతాన్ని పారాయణ చేయటం వల్ల ఏమిటి లాభం? వేదములు 4, ఉపనిషత్తులు సర్వము, ఇవన్నీ పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలము, అనేక యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలము, దాన ధర్మములు చేయడం వల్ల వచ్చే ఫలము, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలము దీనివల్ల లభిస్తున్నాయి. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః అని భాగవత మహిమలో చెప్పారు. మానవమత్తుడు వేదం ఎక్కడ చదవగలుగుతాడు? ఒక వేదమును సంపూర్ణంగా చదవడానికి కనీసం 20 ఏళ్ళు పడుతుంది. అర్థపూర్వకంగా చదవాలంటే అర్థంతో, ఏదో కాస్తో కోస్తో డబడబా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా అర్థము చెప్పుతూ చదవాలంటే మినిమం 20 ఇయర్స్ ఒక వేదమునకు. 4 వేదములు అంటే దీన్ని బట్టి ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. అందుకే ఏ వేదానికి ఆ వేదమే చదివేవాళ్ళు తప్ప 4 వేదాల్లో పూర్తిగా పండితులు, భాష్యం చెప్పగలిగేవాళ్ళు, అర్థం చెప్పగలిగేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వేదములు 4లో ఉన్న సారం అంటే బీజాక్షరములను శ్లోక రూపంలో ఇచ్చాడు వ్యాసుడు. ఆ 18,000 శ్లోకాలంటే ఇన్ని వేదముల యొక్క మంత్రముల సారాంశము. తేలిగ్గా చెప్పాలంటే, ఓ బత్తాకాయ తినాలనుకోండి, ఆ పై తొక్క తీసి ఆ పొరలు తీసి వాటిని ఒక మిక్సీలో వేసి పూర్తిగా వడగట్టి రసం తీసాక దాన్ని ఏం చేయాలి? ఫిల్టర్ చేసి గింజలు లేకుండా చెత్త లేకుండా ఆ జ్యూసు గ్లాసులో పోస్తే అప్పుడు తాగడం తేలిక కదా, గడగడ తాగేస్తాం. ఈ మానవులు జ్ఞానం పొందనంత వరకు ఎప్పుడు పసిపిల్లలే. వీళ్ళందరినీ బత్తాకాయలు చేతిలో పెట్టి ఒలుచుకుంటారంటే వాళ్ళకి కష్టం. అలాగే వేదములు అనేటటువంటి ఫలములు, ఈ వేద ఫలాలలో ఉన్న సారాంశాన్ని తీసుకోవాలంటే పిల్లల వల్ల కాదు. అందుకని వేదవ్యాసుడు మొత్తం వేదముల యొక్క సారాంశం అంతా జ్యూసు కింద పిండేసి ఏమి చెత్త లేకుండా చేసి ఒక గ్లాసులో పోసి మనకిచ్చేట. అదే భాగవతము అన్నారు, వేద సారం. ఏమంటే ఈ మాట వ్యాసుడు అన్నారా మీరన్నారా అని అడగచ్చు. వేదవ్యాసుడు భాగవతంలో ప్రథమ స్కంధంలో రాశాడు. నిగమ కల్పతరోర్ గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో
రసికాహ భువి భావుకాహ. నాయనలారా, నిగమ అంటే వేదము ఒక కల్పవృక్షము. స్వర్గలోకంలో కల్పవృక్షమును ఒక చెట్టు ఉన్నది. కల్పవృక్షం. ఈ చెట్టుకి అద్భుతమైన పళ్ళు ఉంటాయి. ఈ పళ్ళు దేవతలు మాత్రమే తింటారు. వేదం ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షమునకు ఒక పండు కాసింది. ఆ పండే భాగవతం. సాధారణంగా చెట్టుకున్న పండు ఏం చేస్తాం మనం? మొగ్గకుండా కోసి ఇంట్లో పెట్టి ఆ తర్వాత దాన్ని మొగ్గ పెడుతున్నారు. ఇప్పుడు మామిడికాయలన్నీ చెట్లకి పండడంలా, అవి ఇంకా పచ్చిగా ఉండగా ఆ మామిడికాయలు కోసి గదిలో పెట్టి పొగబెట్టి లేకపోతే ఇంజక్షన్లు ఇచ్చి పాడు చేస్తున్నారు. అలా కాకుండా చెట్టు మీద ఉన్న పండు చెట్టుకే పండింది అనుకుందాం. అప్పుడు ఆ పండు అంత బాగుంటుంది. న్యాచురల్ అనమాట ఆ ఫ్రూట్. వేదం కల్పవృక్షం. ఆ చెట్టుకు కాసిన పండు భాగవతం. ఈ పండు బాగా పండి తనంత తాను ఎవరూ కొయ్యకుండా కిందకి రాలి పడిపోయింది. అంటే అది మంచి ముగ్గిన పండు అనమాట. పైగా ఈ పండుని చిలుకు కొట్టింది టండోయ్. చిలుక కొట్టిన పండుకు చాలా రుచి అండోయ్. మామూలు పళ్ళ కంటే చిలక కొట్టిన పండు బాగుంటుంది. అందుకే చిలక కొట్టుడు కొడితే పాటలు రాసేవారు పూర్వం. ఈ పండుని చిలుక కొట్టిందిట. ఆ పండు కింద పడింది. ఆ రసం ఎవరైనా తాగవచ్చు అన్నాడు ఆయన. అంటే తొక్క టెంక లేకుండా దాన్ని బాగా పిండేసి ఒక గ్లాసులో పోసి ఇచ్చేశాడు వ్యాసుడు, తాగండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? వేదమంత్రములు అందరికీ రావు. ఉపనిషత్తుల సారం అందరికీ తెలియదు. అనేక పురాణ శాస్త్రములు ఎవరికి అంత తేలిగ్గా చదవడం కష్టం. అందరూ చదవలేరు. వీటన్నిటి యొక్క సారాంశాన్ని తీసుకుని భాగవతం అనే పేరుతో ఒక 18,000 శ్లోకాలతో ఇచ్చాడు. వీటిని పారాయణ చేయించుకున్న, ఈ కథ విన్నా మీరు మొత్తం వీటన్నిటి యొక్క సారాంశమును లోపలికి స్వీకరిస్తున్నారు. అందుకని సులభోపాయము, వేదముల యొక్క సారం తెలుసుకోవడానికి సులభోపాయం భాగవతము అన్నారు. పైగా మంత్రార్థం కంటే కథారూపంలో ఉంటే తేలిక కదా. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించడము, ఆయన చేసినటువంటి లీలలు, ఇంకా ఆయన 22 అవతారాలు, అనేకములైన కథల రూపంలో ఈ వేద సారాంశాన్ని ఇచ్చాడు. ఈ విధంగా సర్వ వేదములలో ఉన్న సారం. రెండవది, సర్వతీర్థేషు యత్ఫలం. భూమండలంలో ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలం అంతా కేవలం భాగవతం వల్ల వస్తున్నది. అయోధ్య, మధుర, మాయ వంటి క్షేత్రాలే కాకుండా ఇంకా గయ, ప్రయాగ ఎన్నెన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ తిరగడం మానవుడి వల్ల అవుతుందా? ఇన్ని తీర్థయాత్రలు చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఆ సమస్త తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం భాగవత సప్తాహం వల్ల వస్తుంది కనుక 7 రోజులలో భాగవతాన్ని పారాయణ చేయండి అన్నారు. ఇంకా విధానం ఏమిటి? ఇలా ఒక మండపం పెట్టాలి. దాని మీద ఒక తువ్వాలు కానీ, పంచె కానీ, దుప్పటి కానీ వెయ్యాలి. ఓ మంచి పంచె, దుప్పటి లేక తువ్వాలు. దాని మీద కేజీంపావుకి తక్కువ కాకుండా బియ్యం పొయ్యాలి. 5 కలశములను పెట్టాలి. వాటి మీద కొబ్బరికాయలను పెట్టాలి. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం. ఈ కలశాల్లో సూర్యుడు, విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి వరసగా ఎవరెవరిని? ఆదిత్యం సూర్యుడిని, అంబికాం పార్వతిని, గణనాథం మహేశ్వరం శివుడు. మధ్యలో ఉన్న కలశంలోకి విష్ణువుని ఆవాహన చెయ్యాలి. ఈ 5గురిని అందులోకి ఆవాహన చెయ్యాలి. ఈ 7 రోజులు ఇక్కడే ఉండండి, మేము ఇక్కడున్నా లేకపోయినా మీరు ఇందులో కొలువయ్యండి, మా పూజలు అందుకోండి. 7వ రోజున మిమ్మల్ని తిరిగి మీ యథాస్థానానికి పంపుతామని చెబుతారు. ఈ విధంగా అందులోకి ఆవాహన చేశాక అష్టదిక్పాలకుల్ని, ఇంద్రుడు, యముడు, కుబేరుడు, అగ్ని, వరుణుడు, వాయువు, ఈశానుడు, ఈ దిక్పాలకుల్ని అక్కడికి ఆవాహన చెయ్యాలి. ఇక నవగ్రహాలు, సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహాలు, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అంటూ నవగ్రహ దేవతల్ని కూడా ఆవాహన చెయ్యాలి. వీళ్ళకి అధిదేవతలు, ప్రత్యధి దేవతలు ఉంటారు. ప్రతి వాళ్ళు ఒంటరిగా రారు. నేను వస్తేనే నా వెనకాతలు ఒక అసిస్టెంట్, ఇంకో అసిస్టెంట్. ఆ స్వామివారు వచ్చారంటే ఆయనకి పక్కన అటు అసిస్టెంట్, ఇటు ఒక అసిస్టెంట్, అధిదేవత, ప్రత్యధి దేవతలు ఉంటారు. వాళ్ళనే ఆవాహన చేయాలి. వీరందరినీ పూజించాలి. రాధా దేవితో కానీ లేక రుక్మిణితో కానీ కృష్ణుడిని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనకు అదృష్టం, కృష్ణుడు ఉన్నాడు, రుక్మిణీదేవి ఉన్నది. ప్రణవపీఠం నుంచి తీసుకొచ్చాం, హైదరాబాద్ నుంచి ప్రస్తుతం. ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ పక్కన రుక్మిణీదేవి ఉన్నారు. వీరిని అక్కడ మండపంలో పెట్టాలి. అనుదినము వాళ్ళకి ఎంతో కొంత లఘువుగా అర్చన చెయ్యాలి. ఓ పండో ఏదో నైవేద్యం పెట్టాలి.
ఇక వీళ్ళు ఏం చేస్తారు, పారాయణ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఒక నియమం ఉంది, 7 రోజుల్లో ఇంత పారాయణ చేయాలని. ఆ నియమం ప్రకారంగా మొదటి రోజు 3 స్కంధములు, రెండో రోజు 5వ స్కంధం వరకు, ఆ తర్వాత 3వ రోజు ఎంతవరకు, అలా 12 స్కంధాలు పారాయణ చేసి ఆ నీళ్లు ఓ పళ్ళెంలో విడిచిపెడతారు. ఆఖరి రోజున ఈ ఫలమును పారాయణ చేయించుకున్న వాళ్ళ గోత్రనామాలు చదువుతూ వాళ్ళ చేతుల్లో విడిచిపెడతారు, వాళ్ళు ఎదురుగుండా ఉంటే. లేకపోతే వాళ్ళ గోత్రనామాలు తలుచుకొని తులసి కోటలో విడిచిపెడతారు. ఇది సప్తాహ దీక్షతో పారాయణ చేసేటటువంటి విధానం. ఇంక ఇది కాకుండా ఈ పారాయణ చేస్తున్నటువంటి పురాణములో ఉన్న సారాంశం కొంత, ఎందుకంటే ఆ మొత్తం దాన్ని వివరించడం రాసిన వేదవ్యాసుడే నా వల్ల కాదన్నాడు. ఆ 18,000 శ్లోకాలు చెప్పడానికి ఒక ఏడాది తీసుకున్నాను ఒకసారి నేను, ఇంకోసారి 128 రోజులు చెప్పినా అది ఒక అనంత సముద్రం లాంటిది. అందుకని అందులో ఉన్న కొన్ని విశేష ఘట్టాలని ఈ రోజుల్లో 6 రోజుల్లోనో 7 రోజుల్లోనో ఈ పారాయణ జరుగుతున్న రోజుల్లో ఎంతో కొంత చెబుతాం, అది మీరు వింటారు. ఇది క్లుప్తంగా భాగవత సప్తాహ విధానం. ఇలాంటి సప్తాహం ఒకటి చేస్తేనే ఆ వ్యక్తి అదృష్టవంతుడు అవుతాడంటే, జీవితంలో సప్తాహాలు చేయించుకున్నవాడు ఇక వైకుంఠమే శాశ్వతంగా విష్ణు శరీరం పొందుతాడు. ఇటువంటి సప్తాహములు 49 సప్తాహాలు చేస్తే వాడు కైలాసానికి పడతాడు. 108 సప్తాహాలు చేస్తే వాడికి మణిద్వీపం వస్తుంది, ఒకదాని తర్వాత ఉత్తరోత్తరం బలీహ అన్నట్టుగా. అటువంటిది ఇది ఎన్నో సప్తాహం, ఇప్పుడు 408వ సప్తాహం చేస్తున్నాం మేము. మా అదృష్టవశాత్తు 408వ భాగవత సప్తాహం. అంటే నా జీవితంలో ఎంతకాలం భాగవత సప్తాహాన్ని గడుతుందో ఆలోచించండి. 7 రోజులు కదా సప్తాహం అంటే, 7 × 408, 7 × 56, 7 × 4 28, 28, 56, 2856 రోజులు ఈ భాగవతం కోసం గడిపామన్నమాట, సప్తాహ దీక్షలు. ఇది కాకుండా పురాణ ప్రవచనాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. శుకుడు పరీక్షిత్తుతో అంటాడు, ఏను మృతుండనవుదునని ఎంత భయంబు మనంబు లోపల మానుము. ఏను మృతుండనవుదునని ఎంత భయంబు మనంబు లోపల మానుము. సంభవంబు గల మానవ కోటికి చావునెక్కమౌకాన హరిల్ తలంపుము. ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. 7 రోజుల్లో పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పి శుకుడు అంటాడు చివరిలో, ఏమని, నాయన నేను చచ్చిపోతాను అనే భయం నీ మనస్సులోంచి తీసేయి. ఎంత భయం అంటే ఇంతలా భయపడిపోకు. ఇవాళ కాకపోతే రేపైనా మనం పోతాం కనుక నేను పోతాను ఏమైపోతాను నేను బెంగ పెట్టుకుంటే ఇవాళే గుండెపోతుంది, గుండె ఆగిపోతుంది, ఇంకేదో అనారోగ్యం వస్తుంది. భగవంతుడు మనకి ఆయువు ఇచ్చాడు, ఎంతవరకు ఇస్తే అక్కడి వరకు ఆనందంతో సంతోషంతో సుఖంగా గడుపుతాం. దేనికి బెంగ పెట్టుకోవద్దు. వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడు గౌరవించాడు, వీడు తిట్టాడు, ఎందుకు ఈ పిచ్చి? ఎంతకాలం ఉంటాం, కళ్ళు మూసి తెరిచేలో పోతున్నాం కదా. అలాంటప్పుడు ఒకళ్ళ గురించి మనం పట్టించుకునేది ఏముంది? రోజు హరి నారాయణ వాసుదేవ అంటూ భగవన్నామస్మరణం చేసుకుంటూ భగవత్ కథలు వింటూ ఆనందంగా కాలం గడుపుదాం. ఏ పరిస్థితుల్లోనూ కూడా భూమి మీద పుట్టినటువంటి వాడు నేను పోతాననే భయం మనస్సులో పొందవద్దు, నేను చచ్చిపోతాననే భయం మనస్సులో విడిచిపెట్టు. పుట్టిన వాడికి సంభవంబు గల మానవ కోటికి, అంటే భూమి మీద పుట్టాడు అంటే వాడికి చావు తప్పదు. హరి 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 అనుకో, హరిలో కలిసిపోతావు, ఇక నీకు భూలోకంలో మానవ జన్మ రాదు అని ఏనాడో పరీక్షిత్తుకు ఒక గొప్ప ధైర్యం చెప్పాడు. భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, మనల్ని ఎప్పుడూ కాపాడతాడు. సంసారం అనే రోగం నుంచి మనకి విముక్తి కలిగించి ఆరోగ్యం ఇచ్చే పరమాత్ముడు శరీర రోగాలను మాత్రం తగ్గించకుండా ఉంటాడా? అంతే, అన్ని రకాలుగా. అందువల్ల గోవిందనామస్మరణం చేసుకుంటూ భాగవత సప్తాహాన్ని ఆరంభించాం. ఈ సప్తాహం ఇది 408. ఇది అయిన వెంటనే మధ్యలో తర్వాత ఇంకో సప్తాహం ఉందో లేదో తెలియదు కానీ 409 లేక 410 సింగపూర్లో చేస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్ 16వ తారీఖు నాడు సింగపూర్ వెళ్ళి అక్కడో భాగవత సప్తాహం చేస్తున్నాం. సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భాగవత సప్తాహాన్ని సద్వినియోగం చేసుకోండి. అక్కడ శ్రద్ధ అని పిలువబడే ఒక ఆవిడ అద్భుతంగా సప్తాహం చేయిస్తారు. అయ్యి అవగానే మళ్ళీ ఇంగ్లాండ్లో సప్తాహం చేస్తున్నాం, లండన్లోను మాంచెస్టర్లోను. అదయ్యి మళ్ళీ రావడంతో 4 రోజులు తిరగకుండా అమెరికా పెడుతున్నాం. అమెరికాలో గొప్ప విచిత్రమైన సప్తాహం ఉంది, అది మీరు అందరూ తెలుసుకోవాల్సింది, సాగర సప్తాహం. శ్రీ మహావిష్ణువు సముద్రంలో పడుకున్నట్టుగా సరదాగా అలాగా నారదుడు వెళ్ళి ఆ సముద్రంలో, పాల సముద్రంలో భాగవతాన్ని ఆయనకి వినిపించాడు. ఏది విష్ణువు కథ విష్ణువుకి. ఆ తర్వాత సముద్రంలో భాగవతం వినిపించే అవకాశం ఎవరికి దొరకలా, అది నాకు దక్కింది ఇప్పుడు.
కాకపోతే ఏమిటంటే నారదుడు విష్ణువు సముద్రంలోనే డైరెక్ట్గా కూర్చున్నారు. మేము సముద్రంలో కూర్చోవడం కష్టం, విష్ణువు అంటే పడుకుంటాడు, అందుకని క్రూజులో భాగవత సప్తాహం పెట్టాం. 14 అంతస్తుల ఒక ఓడ ఉన్నది. ఆ షిప్లో 2 డెక్కలు పూర్తిగా మాకు ఇచ్చేశారు. అందులో పెద్ద విశాలమైన ప్రవచనం హాలు. ఈ మొత్తం కార్యక్రమాన్ని డాలస్లో ఉన్న కృష్ణపద్మ గారు సింగిల్ హ్యాండ్తో నిర్వహిస్తున్నారు. ఆవిడ కృష్ణపద్మ గారు డాలస్లో ఉంటారు. శ్రీవత్స నిలయం అనే పేరుతో అక్కడ మన ప్రణవపీఠం బ్రాంచి స్థాపించారు. అద్భుతమైన సప్తాహం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ సప్తాహంలో 300 మంది పాల్గొంటారట, ఏది క్రూజులో. ఇంకా తర్వాత సీట్లు లేవు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రేట్లు ఎంత ఎక్కువైనా సీట్లు లేక పాటలు పడుతున్నారు. ఎంతోమంది రికమెండేషన్, గురువుగారు వస్తామంటే వీళ్ళు లేనంత పరిస్థితి. అక్కడ భాగవత సప్తాహం ఒక సాగర శతావధానం కూడా చేయగలుగుతున్నాం. ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మని యొక్క అనుగ్రహం ఏమని చెప్పగలుగుతాం? అందువల్ల సంపూర్ణముగా ఈశ్వర అనుగ్రహం కలిగిన వాడే ఇలాంటి సప్తాహములు చేస్తాడు.